హైదరాబాద్లో ఈ ఏడు 15% నేరాలు తగ్గినాయట. సైబర్ నేరాలు 8% తగ్గితే మహిళల మీద నేరాలు 6% తగ్గినాయట. పోక్సో కేసులైతే బాగా తగ్గినాయి. పోయిన ఏడు 484 బలాత్కారం కేసులు నమోదైతే ఈసారి 405 కేసుల లెక్క తేలినాయి. కిడ్నాప్ కేసులైతే పోయిన ఏడు కంటే సగానికి సగం తగ్గినాయి. నేరాలు చేసినోళ్లకు శిక్ష పడ్డ కేసుల లెక్క కూడా బగ్గా పెరిగిందట ఈసారి. అంతేకాదు 2024 కంటే ఈ 2025ల రోడ్డు టక్కర్లు కూడా తక్కువనే అయినాయట. 2025 శివరాకర్కి వచ్చింది కాబట్టి సిపి సజ్జనార్ సార్ చెప్పుకొచ్చిండు ఈ నేరాలు ఘోరాల చిట్టాపద్దులన్నీ. అయితే అసలు ముచ్చట గిది కాదు, ఇగో గిది. డబ్బులతోని మనం మాట్లాడలేము, మనము మనుషులతో మాట్లాడతాము. చాలామంది ఈరోజు ట్రస్ట్ లేకుండా, విశ్వాసం లేకుండా చాలామంది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్లో ఒకరు చంపుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా చంపుకుంటున్నారు. అది మంచిది కాదు. ఏడాది మొత్తం జరిగిన నేరాలు ఘోరాల లెక్కలు చెప్పుడే గాకుండా మానవ సంబంధాల మీద సమాజానికి ఏక్దం క్లాస్ వీకిండు సారు. పైసా మాట్లాడుతదా, మనుషుల బాధ పోగొడుతదా? లే, మనిషికి మనిషే ఆసరైతాడు. కాని దోస్తులైనా ఆలుమొగలైనా పానాలు తీసుకునుడు కామన్ అయిపోయింది ఈ నడుమ. అసొంటోళ్లకు గిట్ల బుద్ధి మాటలు చెప్పుకొచ్చిండు పోలీసు బాసు సజ్జనార్ సారు. మరాయన ఇంకేమన్నాడో ఇనుండ్రి. ఒకరు చంపుకోవడం మంచిది కాదు. ఎందుకంటే రిలేషన్ అనేది ముఖ్యము. వేలాది సంవత్సరం నుంచి ఈ భారత సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ సమాజం వల్లనే, రిలేషన్స్ వల్లనే మనం బతుకుతున్నాను. రేపు మనం ఒకరు కలిసి బతకాలి, కానీ ఈ డబ్బులతో కాదు. నిజమే సారు, ఎనికటి సంది విలువల మీద నడుస్తుంది మన భారతీయ సమాజం. కానీ ఈ రోజుల్లో అదేం లేకుంటైతాంది. సర్వం ఇడిచిపెట్టి సుఖాలకు బానిసై డబ్బొకటే శాశ్వతం అనుకుంటారు కొందరు బరిదెగించిన జనాలు. అందుకు ఈ మధ్యలో చూస్తున్నాను, చాలా చీటింగ్ కేసెస్ కావచ్చు, మర్డర్ కేసెస్ రిపోర్ట్ కావడం జరుగుతుంది. మీరేమాదరు మీకు చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత చంపుకోవడము, లేదంటే వాళ్ళని కాల్చడము, లేదంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టడము, ఇదంతా మంచిది కాదు. సో ఇష్టముంటే కలిసి బతకాలే, లేకుంటే సప్పుడు చేయకుండాలే. బలిమీటికి లగ్గం చేసుకొని కట్టుకున్నోళ్ళ జీవనం తీస్తే ఏమొత్తదో ఈ జనాలకు. ఏం కలియుగమో ఏమో. కలిసుంటే కలదు సుఖమని పెద్దలు బుద్ధి మాట చెప్తే, విడిపోతే కలదు సుఖమనే కాడికొచ్చింది వ్యవహారం. ప్రజలందరూ కూడా కోరుతున్నారు, మీరు ఒక్క మంచి సంబంధాన్ని పెట్టుకొని మనుషులతో మాట్లాడడానికి మీరందరూ కూడా మళ్ళీ మనము మన పాత సిస్టమ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఒక సామాజిక బాంధవ్యను పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. నిజమే సారు, పాత పద్ధతులు ఫాలో కావాలి. ఎనికటి రోజులు మళ్ళ రావాలి. కానీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటుంటారు కదా, గదే పట్టుకున్నట్టున్నారు జనాలు. అసొంటోళ్ళందరికీ ఏదన్నా ఒక మంచి మాట చెప్పుండ్రి సారు. ఓన్లీ మీరు ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలు. సో మానవ సంబంధాలకి సపరేట్ ఒక ప్రత్యేకత ఉంది. సో మీరందరూ కూడా మీరు పాటించాలని చెప్పి కోరుతున్నాను. గొప్ప ముచ్చట చెప్పిండ్రు సారు. పైసా శాశ్వతం కాదు, సాటి మనిషే లేకపోతే అంత గుండు సున్నే. ఈ ముచ్చట ఎప్పుడు అర్థమైతుందో ఏమో ఈ జనాలకు. ఏమైనా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఓ పాటల చెప్పినట్టు, ఎండలను దండించం, వానలను నిందించం, చలిని పొమ్మని తరిమేయం, 3 కాలాలతోటి రాజవడి బతుకుతాం. మరి అసొంటిది సాటి మనుషులతోటి ఎందుకుల్లా ఇట్లా? ఏం సాధిత్తం చెప్పుండ్రి. మరిగా ఇగనన్న సజ్జనార్ సారి చెప్పినట్టు మారదాం, మంచిగా బతుకుదాం. ఏమంటారుల్లా? మన దాంట్లో చాలా మంది శ్రావణ మాసం వచ్చిందంటే మస్తు నిష్టగుంటారు. నీసు కౌసు మందు సుక్కలు మానేస్తారు. దినాము గుళ్ళు గోపురాలు తిరుక్కుంటా ఎంతో పవిత్రంగా దేవుళ్ళను కొలుసుకుంటారు. దోస్తులు ఎవరన్నా బలవంతం చేసినా ముక్క సుక్క ముట్టుకోరు. ఎంత దగ్గరోళ్ళైనా అన్ని బందే అంటారు. ఆ నెలంతా తీరొక్క పూజలతోటి మస్తు బిజీగా గడుపుతుంటారు. ఇగో కొందరు దసరాప్పుడు నవరాత్రులకు కార్తీక మాసంలో నిష్టగుండి దేవుళ్లకు మొక్కులు పెట్టుకుంటారు. ముక్కోటి దేవుల అనుగ్రహం పొందుతుంటారు. అట్లనే గీడ కూడా కొందరు పుష్యమాసం పేరు మీద ఎంత నిష్టగున్నారో చూస్తే భక్తికి ఇంతటి బానిసలు కూడా ఉంటారా అని పరేషాన్ అవుతారు పక్కా. వారేవా, కట్టుబాటంటే ఇది, కట్టడి అంటే గీ ఊరోళ్ళదేనోలా. ఈ ఊళ్ళున్నోళ్లే కాదు, ఊర్లకొచ్చేటోళ్ళు కూడా చెప్పులేసుకోదని ఏకంగా ఊరవతల చెక్కుపోస్టునే పెట్టిండ్రు. తెలియదని అవతలలో చెప్పి తప్పించుకోకుండా తాటికాయంత అక్షరాలతోటి రాపిచ్చి ఫ్లెక్సీ కూడా పెట్టిండ్రు. ఆయన ఏమున్నదని ఎవరన్నా లెక్క చేయకుండా పోతే ఏం చేస్తారో కూడా రాసి పెట్టిండ్రు. ఊరు ఆచారానికి మంగళం పాడినందుకు 5,000 రూపాయల జుర్మానా కూడా కట్టాల్సిందేనని కులాంకుల్లా రాసి పెట్టిండ్రు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్ముగూడ కాడ ఈ నెల 22 సంది వచ్చే నెల 22 దాకా ఈ ఊరోళ్ళంతా ఈ కట్టుబాట్లకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటారట. ఇంకా ఏమేం పాటిస్తారో ఊరు పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈ నుండ్రో పారి.
పూసమాస నెల నెల వంక కనిపిస్తే ఒక 2 రోజుల తర్వాత మనము అందరం కలిసి మనం కూర్చొని ఈ రోజు నుంచి మనము మద్యపాన నిషేధము దూరము, గాంజా కానీ బీడీలు కానీ గుట్కలు కానీ దూరం ఉండాలి. మన తర్వాత చెప్పులు కూడా మనము పాదరక్షణలు కూడా మనము విడిచిపెట్టి మనము ఎవరైనా కొత్తలో పాదరక్షణ తొడుగుని వస్తే ఆ బోర్డు పైన రాసి ఉంటుంది, ఆయన పక్కన పెట్టి మళ్ళీ లోనికి రావాలి. సుక్క ముక్క జర్దా బీడి గుట్కా పాన్ నెల రోజులు అన్ని బందట. పోయిన ఏడాది సందే గిట్ల తీర్మానం చేసుకున్నారట. నాగోబా జాతర పేరు మీద ఇట్ల నిష్ట ఉండుతో పాటు ఊరోళ్ళు కిక్కిచ్చే సుక్కలకు బగ్గా అలవాటు పడ్డరని అన్నిటికీ మంగళం పాడిండ్రు. దేవుని పేరు మీద ఏడాదిలో ఒక్క నెల అన్నిటికీ రికామియాలని పెద్దలంతా కూడి తీర్మానం చేసిండ్రు. ఇక ఊరోళ్ళు కూడా కట్టు తప్పేదే లేదని మాటిచ్చిండ్రట. ఆరోగ్యానికి ఆరోగ్యం, భక్తికి భక్తి. మంచిగున్నాయి పోన్రి ఈ ఊరోళ్ళ కట్టుబాట్లు. మొత్తానికైతే ఆ కొత్త సంవత్సరపు చెత్త సంబరాలను కూడా దూరం కొట్టిండ్రు. మంచిగా భక్తి పారవశ్యంలా మునిగిదేల్తారన్నట్టు ఈ ఊరోళ్ళు. అటు దిక్కు పోయే జనాలు చెప్పులున్నాయో లేవో చూసుకొని పోండ్రి మరి. కర్మ జనాలు మీకు కూడా ఎవరికన్నా నచ్చితే మొహమాటం లేకుండా పద్ధతిని ఫాలో గాండ్రి. ఆరోగ్యానికి దగ్గరగాండ్రి, సరేనా? నీళ్లు తాగంగానే బాటిలు బయటిష్టి కొడతారు. తిన్నా తాగిన చెత్త తీసి రోడ్ల మీద నింపుతారు. అందరు కాకపోయినా కొందరుంటారు. పట్నం రోడ్లైనా అడవి బాటైనా అంతా ఆగమాగం జగన్నాథమే. అందుకే శ్రీశైలంను అటు మొకాన పోయే తొవ్వలున్న అమ్రాబాద్ అడవిని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా చేసిండ్రు సర్కారోళ్ళు. అంతవరకు మంచిగానే ఉన్నది కానోళ్ళా, ఇప్పుడు కొత్త తిప్పలు వచ్చి పడ్డది. మరి అదేందో మీరు కూడా చూడుండ్రి. కార్లాప్తాన్రు, నీళ్ళ బాటిళ్లు తీసుకొని తొవ్వ మిన్నే ఇసురుగొడతాన్రు. ఖాళీ బాటిళ్లు, నిండుగున్న నీళ్ళ బాటిళ్లు ఏవైనా గంతే. ఎందుకంటే అమ్రాబాదు అడవి జాగల నుంచి శ్రీశైలం పోయేటి తొవ్వగిది. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కాబట్టి తప్పది మరి. కానీ 3 దినాలు సెలవులు అచ్చటాలకు శ్రీశైలం తొవ్వ పట్టినోళ్లకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతలేవుల్లో ఈ చెక్కింగ్లు చెయ్యంగా హైదరాబాద్ కానుంచి శ్రీశైలం పోయేటి రహదారి నడుమ మన్నూరు కాడ ప్లాస్టిక్ చెక్కింగ్ కోసమని పెట్టిన చెక్ పోస్ట్ కాడ బండ్లాపెటాలకు ఇగో ఇది కథ. ప్లాస్టిక్ బాటిల్ చెక్కింగ్ చెయ్యంగా ఇగో ఇట్లా కిలోమీటర్ల దాకా ఆగినాయి కార్లు. మస్తు తిప్పల పడుతున్నారు శ్రీశైలం పోయేటి భక్తులు. అడవి నడుమిట్లా ఆగమాగమే అయితాందనుకో రాదున్రి. మన్నూరు బయట దుర్వాసుల చెరువు కాడ ఇంకో చెక్ పోస్ట్ కూడా పెట్టిండ్రట ప్లాస్టిక్ బాటిళ్లు కవర్లు చెక్కింగ్ కోసమే అని. ఈ చెక్కింగ్ ఏదో అన్నయ్య ఎత్తే ఊరోళ్లకు ఏం తిప్పలుండదట. అట్లనే డిమాండ్ చేస్తున్నారు మన్నూరు ఊరోళ్ళు. మరి అడవి అధికారులు అటు ప్రయాణికుల తిప్పలను ఇటు గీ ఊరోళ్ల తిప్పలను పట్టించుకుంటారో లేదో చూడాలే. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు ఉన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారి ఏం చేస్తున్నాడో అరుచుకొనొద్దాం పాండ్రి. ఓ మోతవారి, ఏం చేస్తున్నావే? అరే నువ్వు మనిషివా పశువురా? గిట్లయితే నువ్వు ఏడరేవులకు వస్తావురా? నువ్వు ఎప్పుడు భవిష్యత్తులో ఎదుగుతావు చెప్పు? నేను చెప్పిన కనీసం రోజుకొక 2-3 వాడకపోతే ఇక నువ్వు ఎత్తెట్ల మనిషి అవుతావు చెప్పు? నువ్వు ఇట్లయితే రేవులకు వస్తావా? నీ కొద్దిగానన్నా సిగ్గుశరం ఉన్నదారా? నీ బతికెందుకు? ఏమిటికి బతుకుతానవరా నువ్వు? మనిషివి తాడి చెట్టు పెరిగినట్టు పెరిగినవు, సిగ్గు శరం లేని బాడుకావు. వాయమ్మనే మా ముసలోడు ఇంత సీరియస్ గా క్లాస్ వీక్తున్నాడంటే ఇదేదో మంచి ముచ్చటే ఉన్నట్టున్నది. ఇందాం ఉండు ఒకసారి. అరే రండన్నారా రండా బొల్లికుంట్లోడా, కవట దద్దమ్మ, మందిని ముంచటోడా, అయ్య పేరు చెప్పుకొని బతికేటోడా, పాయకాలను అడిగేటోడా, కొద్దిగానన్నా సిగ్గు శరం లేదురా? ఎత్తి మీద రూపాయి పెడితే ఆటాన కమ్మినా కూడా అమ్ముడు పోవురా నువ్వు. ఇదో బతుకనే బతుకుతానవా? అలకదక్కుడా. అవ్వా, ఇదేం తిట్లు ముసలోడా? ఇంటంటే నాకే కడుపుల నుంచి వెళ్ళి దేవినట్టు అనిపిస్తున్నది. ఆపు నీ నోట్ల ఫినాయిల్ పోయ్యా. ముందుగాల తిట్ల ఆపు ముసలోడా. అరే రండలచ్చులుగా, నువ్వు నిన్న మా ఊళ్ళో సర్పంచ్ని తిట్టురానంటే ఏమని తిడతానవురా? ఊళ్ళో మనిషినే నీకు చక్కగా తిట్టే శాసన అయితే లేదు. అసొంటప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి ఎప్పుడైతావు, మంత్రివి ఎప్పుడైతావు, మా ప్రజల బ్రతుకులను ఎప్పుడు మారుతావురా? ఎట్లా మారుతావు చెప్పు? నీకు చక్కగా తిట్టుడు వస్తుందారా? తిట్టే శాతం అవుతుందా నీకు? నీది బతికేనా? పని పాట లేనోడు గాడిద పండ్లు దోమిండి అన్నట్టు ఈ ముసలోనికి ఏం పని పాట లేక వచ్చిరాని ముచ్చట్లన్నీ ముంగటేసుకుంటాడు. నేనేదో ఇది బతుకు తెరువు ముచ్చటగా వచ్చనుకున్నా. అను ఇప్పటికైనా అను, ఇగో నేను ఏమేమి తిట్లు ఫేమస్ అనేటి రాసుకొచ్చిన అలకదక్కోడా. రండన్నారా రండా, బొల్లికుంట్లోడా, కండబెట్టి తొక్కుత కొడుక, పేగులు తీసి మెడలేసుకుంటా కొడుక, నీ అమ్మ పేడమూతి బోడిలింగంగా, పిర్రల మీద వాతలు పెడతా కొడుక, లాగుల తొండలు దొరించుకుంటా కొడతా కొడుక. మంచిగా దీర్ఘం నేను అనేది కూడా చక్కగా అనట్లేదు అలకదక్కోడా. చీ 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 చీ, నువ్వు మనిషివా పశువా ముసలోడా?
కడుపుకు అన్నం తిన్నట్టు మాట్లాడరాదు. ఏ మాటలు అవి? ఆయన అన్నకు ఎందుకు చెప్తున్నావు చెప్పు ఈ తిట్లని. అరే మా అల్కదక్క వచ్చిందిరా లచ్చలు. అరే ఈ ముచ్చట నాకు యాదికి వచ్చింది. ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా పైలంగా ఇను. మనం ఆడోళ్ళను కూడా తిట్టేటప్పుడు జర్రంత పైలం వెంబడి తిట్టాలి, అర్థమైందా? మనం తిట్టే ప్రతి తిట్టుకు చాలా పెడర్థాలు ఉంటాయి. కాబట్టి ఆడోళ్ళని తిట్టే తరికల ఒక పద్ధతి, ఒక రేవు అనేది ఉండాలి. అవి కూడా నేను చెప్తా. ఆడోళ్ళని ఎట్లా తిట్టాలి, మగోళ్ళని ఎట్లా తిట్టాలి అనేది నీకు మంచిగా చెప్తాను. నువ్వు పెద్ద ఇది అవుతావు రా లచ్చలు. నువ్వేం రది పెట్టుకోకు, నేనున్నగా నీకు. నిన్ను చీపురు కట్టతో కొట్టినా తప్పలేదు ముసలోడు. నీకేం పోయే కాలం? ఆ అన్నకు వచ్చిరాని తిట్లన్నీ చెప్పుడే గాక ఇంకా ఆడలను ఎట్లా తిట్టాలే అనేది కూడా చెప్తున్నావా? అబ్బర కొడుక చూసినావారా, మా మీ సర్కాండది కూడా పెద్ద రాజకీయ నాయకురాలు అవుతుందిరా. ఆ తిట్టినావా ఎట్లున్నదో? చీపిరి గట్టతోటి కొడతా అని అన్నది. అంటే దీంతో ఏం పెద్ద తిట్టు పదం ఏం కాదు, దీంతో పెడర్థం కూడా ఏముండదు. అదే చెప్పుతోటి కొడతా అన్నది అనుకో, అది పెద్ద తిట్టు. దాన్ని మనం వాడద్దు. అసలు ఏ తిట్టు వాడితే ఏ పద్ధతి ఉంటుంది ఎట్లా అనేది తరీకా నేర్చుకోవాలి, అర్థమైందా? అది తెలియకలేదు. అంటే మనం దేనితో కొడితే పద్ధతి ఎంబడి ఉంటే తిట్టు లెక్కనే ఉండాలి, కానీ జనాలు పెడర్థం తీసుకునేటట్టు ఉండద్దు అన్నట్టు, అర్థమైందా? అట్లా నేర్చుకో. అబ్బా తాత, నీకు దండం పెడతానే. ఇంతకు ఆ తిట్ల రహస్యం ఏంటిదో చెప్పరాదే, నీకు పుణ్యం ఉంటుంది కానీ. ఏం లేదు పిల్ల, వీడు మొన్న మన ఊళ్ళో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లప్పుడు 8 నెంబర్గా పోటీ చేసిండు. కానీ వీని పిల్లం కూడా ఓటేయలేదు. కానీ వీనికి మాత్రం రాష్ట్రాన్ని ఏలాలి, దేశాన్ని ఏలాలనే పెద్ద పెద్ద ఆశయాలు ఉన్నాయి. అయితే నేను ఎట్లనన్నా ఒక పెద్ద రాజకీయ నాయకుడిని కావాలనే తాత, నువ్వైతే నన్ను రాజకీయ నాయకుని చేస్తావు, ఎట్లనన్నా చేయవాలని నీకు దండం పెడతానంటే దాని ఏమున్నదిరా, మంచి 4 తిట్లు వస్తే అయిపోద్దిరా, నువ్వు పెద్ద రాజకీయ నాయకుని అవుతావు అని ఆ తిట్టు నేర్పిస్తాను వీరికి. అంటే తిట్లు వచ్చినంత మాత్రాన, మందిని మురికి మాటలు అన్నంత మాత్రాన రాష్ట్రాన్ని దేశాన్ని ఏలే పెద్ద లీడర్లు అవుతారానే? మరి ఎట్లా అవుతారు? దేశ సేవ, ప్రజలకు సేవ, జనాలకు సేవ అని సేవా కార్యక్రమాలు చేస్తే అవుతారు అనుకుంటున్నావా? ఈ నడవ రాజకీయాలు ఎత్తున్నాయి. మందిని మురికి మాటలు అనుకుంటా ఇజ్జత్ తక్కువ తిట్లు తిడుతా అంటే మస్తు ఫేమస్ అవుతాళ్ళు. ఆ జనాలను రెచ్చగొడితే వాళ్ళు ఓట్లు గుద్దుతాళ్ళు, సీట్లలో కూర్చుంటారు. అరే ఇంకో ముచ్చట లచ్చులు, నువ్వు ఇంకా నెంబర్ 1 ఫేమస్ జల్లినయ్యి పెద్ద లీడరు కావాలంటే నువ్వు ఏదైనా లత్కోరు పని చేసి జైలుకు పోయినావు అనుకో, జల్లిన లీడర్ అయిపోతావు. అది పెద్ద సూత్రం, నీకు తెలియదు. లంగ పని ఏందో చెప్పరా తాత, నేను చేసేస్తా. అది ఏం చేయాలనేది నేను చెప్తా, నీకు ఆఖరిదలాలే చెప్తా. నువ్వెక్కడ దొరికినవే అన్న? మా ముసలోడు చెప్పుడు సరే, నువ్వు ఆ తిక్క పనులు చేసుడు సరే. ఆ నుంచి వీకరాడు. నీకేమెరికనే అల్కదక్కదానా? ఇప్పుడున్న నాయకులంతా ఏ దారిలో వచ్చిందో ఎరికేనా? జనాలను రెచ్చగొడతాళ్ళు, వాళ్ళతోటి ఓట్లు గుద్దించుకుంటాళ్ళు, సీతల్లో కూర్చుంటాళ్ళు. ఆ దారిలో వచ్చిన వాళ్ళేనా చాలా మంది రాజకీయ నాయకులు. అరే లచ్చులు, ఇంకా నువ్వు జల్లిన ఫేమస్ కావాలంటే ఊళ్ళో ఒక పెద్ద రౌడీవి కావాలి. నువ్వు ఆ రౌడీవి కావాలంటే ఎసొంటి పనులు చేస్తే రౌడీవి అవుతావు అనేది దాన్ని బాగా ఆలోచన చెయ్యి. రాత్రిపూట పండుకొని తడి బట్టేసుకొని పండుకొని ఆలోచన చేయాలి. నువ్వు చెప్పింది కూడా నిజమేనే తాత. దేశంలో రాష్ట్రాలల్లా పదవులు అనుభవిస్తున్నోళ్ళు చాలా మంది లీడర్లు నేర చరిత్ర ఉన్నోళ్ళే ఉన్నారటనే. జనాలు కూడా అసంటోళ్ళకే ఓట్లేసి మరీ గెలిపిస్తున్నారట. అగ్గ ఇన్న 6 లక్షలు నేను చెప్పిన కాడికి అత్తంది ఆతలేదా? నువ్వు నేను చెప్పినట్టు పాటించినావు అనుకో, రాష్ట్ర రాజకీయాలనే కాదురా, దేశ రాజకీయాలలో కూడా మస్తు ఫేమస్ అవుతావు రాంచడు. నేను ఏం పని చేయాలో చెప్పు ఇప్పుడు ముచ్చట. అర్జెంట్ గా నువ్వు మంది అందరికి తెలిస్తే ఫేమస్ పని చేయాలన్నట్టు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి, పెద్దగా తెలిసినోడు ఫేమస్ మనిషి ఎవడన్నా ఉన్నాడు అనుకో, యొక్క వాణి పుర్యబలకు కొట్టు. నువ్వు అప్పుడు ఊళ్ళో జనాలందరూ ఏమనుకుంటారట, బలాని లచ్చలుగాడ ఆట, పలాని పెద్ద మనిషిని వచ్చిండట, గంత పెద్ద మనిషిని వచ్చిండట, వీడు పెద్ద తోపు అని జల్లిన ఊళ్ళో జనాలందరికీ తెలుతావు, ఫేమస్ అవుతావు. ఓ ముసలడా, ఆ అన్న ఏదైనా లంగ పని చేసి నువ్వు చేయమన్నావని మందికి చెప్తే నీ మక్కులు సాపైతాయి. జరపాయలంగుండు మరి. ఎవరైనా కొట్టి ఫేమస్ గారా అంటే ఈ కొడుకు నా పుర్యబలం కొట్టిండు. ఎవరైనా నచ్చిగో లచ్చలు కానీ పుయ్యి బలం కొట్టి రారా, మొన్న పంత బలం కొట్టిపోతాడు. చూసిన రానోళ్ళ కథ ఎట్లున్నదో. ఈ నడుమ లీడర్ల మాటలు వింటున్న కొంతమంది జల్దిన ఫేమస్ కావాలి, రాజకీయాలల్లా తొందరగా ఎదగాలంటే ఇట్లా బూతులు మాట్లాడుడు, ప్రత్యర్థులను దిట్టుడు అనే అల్కటి పనిని ముంగటేసుకుంటున్నారట. అయినా నేటి తరం లీడర్లు భవిష్యత్తు తరం లీడర్లకు ఆదర్శంగా నిలవాల్సింది మంచి ఆలోచన విధానంలా, అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉండుట్లా, ప్రజలకు మేలు చేసే పనులల్లా. అంతేగాని గిసొంటి లత్కోరు మాటలు మాట్లాడి రాబోయే తరం లీడర్లకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు చెప్పుండ్రి.
ఇసొంటోళ్ళ మాటలు వినుకుంటా పెరిగేటోళ్ళు ఎట్లా తయారవుతారనే సోయి కూడా లేకుండా ఎట్లుంటారో ఏం పాడో పోండ్రి. బోగీలను స్టేషన్లనే ఇడ్చి 5 కిలోమీటర్ల దూరం పోయిన గూడ్స్ రైలు, ప్యాసింజర్ల బోగిని స్టేషన్లనే ఇడ్చిపెట్టిన ఎక్స్ప్రెస్ రైలు, 2 కిలోమీటర్లు వెనకకు పోయిన ప్యాసింజర్ ట్రైను, తొవ్వ తప్పిపోయిన గూడ్స్ రైలు, గమ్యస్థానానికి ఏడాదికి చేరిన గూడ్స్ బండి. అగో గీ పిల్లకేమైంది? రైళ్ల వార్తలు వరుసపెట్టి చెప్తున్నదని పరేషాన్ అవుతున్నారా ఎట్లా? గీడొక రైలు ముచ్చట చూడంగానే ఇవన్నీ యాదికొచ్చినాయి. ఆ రైలు ముచ్చటేందో మీరు కూడా ఆలస్యం చేయకుండా చూసేండ్రోలా? అగో పారేషాను చల్లగుండా గీ రైలు బండి ఏంది వెనకకు పోతాంది? రివర్స్ గేరు కొత్తగా పెట్టిండ్రా ఎట్లా? అది కూడా మళ్ళా మెల్లగా ఉరుకుతలేదు కదా. రైళ్లు ఎన్నన్నా ముంగటికే పోతే గాని విశాఖపట్నం కైలాసగిరి కాడ వెనకకు పోయి టూరిస్టుల గుండెల్లా విమానాలు ఉరికేటట్టు చేసింది బుడ్డ రైలు. మరి బ్రేకులు ఫెయిల్ అయినాయో లేకుంటే ఓవర్లోడ్కు బ్రేకులు పడకుంటాయనో తెలియదు గాని హఠాత్ పరిణామంతోటి పర్యాటకులకు నిమ్మలం లేకుండా అయ్యింది. ఏమైతాందో తెలియక రైళ్ల కూర్చున్నోళ్ళంతా గజ్జ గజ్జ వణికిండ్రు. గుండె ఆగినంత పనేది. శుక్రవారం నాడు పట్టపగటిలైందోలా దగ్గర టాయ్ ట్రైన్ల 100 మంది దాకా ఉన్నారట. ఆడున్న టూరిస్టులు ఈడదీసి ఇంటర్నెట్లో పెడితే రైలు కంటే స్పీడ్ గా వైరల్ కాబట్టింది. జర్రంతలా పెద్ద పరేషానే తప్పింది. ఆయనత ఎత్తెక్కున్న కాడ ఇట్లయితే ఎంత పరేషాన్ ఉండునో ఏం కథనో పోండ్రి. ఎన్నడో ఎన్కట షాల్ చేసిన బుడ్డ రైలు ఉన్నట్టున్నది. అసలుకే వరుస సెలవులు వచ్చినాయి. అది కూడా మళ్ళా విశాఖపట్నంలోనే మోస్ట్ ఫేమస్ టూరిస్టు జాగా. ఇక జిబా జిబా అంటున్నారు ఆడ పర్యాటకులు. పాత బండి కాబట్టే గింత పరేషాన్ అయిందని పైసలు కమాయించుట్ల తప్ప టూరిస్టు జాగలను అభివృద్ధి చేసుట్లా సర్కార్కు పట్టింపు లేదని గరమైతున్నారు అటు దిక్కు టూరిస్టు జాగలను చూసేటందుకు పోతున్న పబ్లిక్. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు పెద్దలు. అయితే అట్టి పౌరులే కాదల్లో, నేటి బాలలే రేపటి ఇంజనీర్లు, డాక్టర్లు, రైతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా. అందుకే గదేదో సినిమాలా ఒక్కరోజు సీఎం లెక్క గీడ ఒక్కరోజు ఎమ్మెల్యేలుగా మారి అసెంబ్లీ నడిపిండ్రు పిల్లలంతా. చూద్దాం పాండ్రి అధ్యక్షయ్యగా. Good afternoon, respected principal, teachers and all my dear friends. Today we have gathered here for a very special, exciting event, our mock legislative assembly. సార్లు చెప్పే పాఠాలినుడు బుద్ధిగా చదువుకొని పరీక్షలు రాసుడు తప్ప ఎప్పుడు ఇంకో ముచ్చటే తెల్వని బుడ్డపొలగాన్లంతా ఎమ్మెల్యేలయ్యిండ్రు. అధ్యక్ష అని ఎగస్పాటల ప్రశ్నలకు అధికార పార్టోళ్లు జవాబులు చెప్పిండ్రు. నిజం, అసెంబ్లీ కంటే మస్తు రంజుగా సాగింది మాక్ అసెంబ్లీ. Why are the cases of food alteration rising? Have you taken any steps to ensure safe food for the people? Honorable Speaker, the government has taken strict actions. More than 1,000 raids were conducted and many hotel owners were arrested for selling adulterated food. కరీంనగర్ జిల్లా మేహార్ నగర్లున్న వింధ్యా వాలీబాల్లే జరిగింది. లీడర్లు కదా ఏదో తలాతోకలేని ముచ్చట్ల మీద దుబ్బెత్తి పోసుకున్నట్టు కాదు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచగొండితనం, జంక్ ఫుడ్, సైబర్ క్రైమ్, ప్లాస్టిక్ నివారణ, మత్తు పదార్థాల నిర్మూలన, రవాణా సౌకర్యాలు, మహిళల భద్రత అసొంటి ముచ్చట్ల మీద అధికార పార్టీలను కడిగి పారేసిండ్రు ఎగస్పాటి తరపు బుడ్డ ఎమ్మెల్యేలంతా. ఇక రూలింగ్ పార్టీలేమన్నా తక్కువనా? ఎగస్పాటి ఎమ్మెల్యేలకు అదిరిపోయేటి ఆన్సర్లు ఇచ్చిండ్రు. Madam, why is single use of plastics widely used in market? What are the steps taken by government to stop this? Madam, our government had banned many single-use plastic items. We have closed down many units producing banned plastic items. We only promote eco-friendly products. వారెవా, నేటికి బాలలే రేపటి ఎమ్మెల్యేలైతే ఎంత మంచిగుండో గదనొల్లా. ఇప్పటి లీడర్లను చూస్తే గట్లనే అనిపిస్తాంది. మరి నిజం, లీడర్ల కంటే గంత అర్థవంతమైన చర్చ నడిపిండ్రు మరి సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద. ఇక రూలింగ్ పార్టీ ఎగస్ పార్టీల క్వశ్చనింగ్లు, ఆన్సరింగ్లే కాదు, అసెంబ్లీ అంటే ఏంటిది, స్పీకర్ ఏం చేస్తాడు అనే ముచ్చట్ల మీద కూడా పిల్లలకు అవగాహన కల్పించిండ్రు బడిసార్లు. మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు లీడర్లు అవుతారో, ఆయనంక పదవి ఎంత గొప్పగా బాధ్యతగా తీసుకుంటారో చూడాలిగా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవులా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.